అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు వరలక్ష్మి వ్రతము, అందుకే తెల్లారక ముందే 3:45 గంటలకు లేచాము అన్ని ప్రిపరేషన్ కోసము. ఇప్పుడు అని స్టార్ట్ చేద్దాం. పని స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే బాయ్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, కంటిన్యూ అవుతుంది. సరేనా? ఆల్రెడీ నైటే అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. అంటే శనగలు అట్లా అన్నీ కూడా ముందే నానబెట్టేసుకున్నాము. చూపిస్తాను అవి కూడా. ఇక్కడ శనగలు ఆల్రెడీ అన్నీ నానబెట్టేసుకున్నాము. ఇక్కడ అన్ని పూజ సామాన్లు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము. శారీ కూడా అన్నీ కూడా నైటే సెట్ చేసి పెట్టుకున్నాము. మొత్తానికి స్నానం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా వంట పని అంతా కూడా అలానే ఉంది, ఇంకా చేసుకోవాలి. దానికంటే ముందు దోసపిండిని మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు మిక్సీ పడతాను. దోసపిండి అయితే మిక్సీ వేస్తున్నాను. ఇంకా పొద్దున్నే కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది, నిదానంగా చేసుకోవాలి. ఈ దోసపిండి బెల్లం బూరెలు చేస్తారు కదండి, దానికోసం నేను మిక్సీ పడుతున్నాను. అమ్మవారికి అయితే 5 రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నామండి. అవి పరమన్నం, పెరుగన్నం, బూరెలు, గారెలు, పులిహోర 5 రకాలైతే చేస్తున్నామండి. కానీ 9 రకాలు చేయాలి అంటారు, మేమైతే 5 రకాలే చేసామండి. ఎందుకంటే మాకు పొద్దున్నే ఇంకా పిల్లలు స్నానాలు చేయడము ఇంకా అన్నీ ఇక్కడే టైం అయితే అయిపోతుంది, అందుకే 5 రకాలు మాత్రమే చేసాము. ఇంకా మా అత్తమ్మ అక్కడ పరమాన్నం పెరుగన్నం అన్నీ కూడా చేస్తున్నారు. అంతలోపు నేను ఇక్కడ దోసపిండి వడపిండి కూడా నేను మిక్సీ చేసిస్తాననేసి ఇక్కడ చేస్తున్నాను. కరెక్ట్గా మార్నింగ్ 4:30 కల్లా వంటలన్నీ కూడా స్టార్ట్ చేసాము. ఇంకా 7 o'clock వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నీ కూడా. నేనైతే అమ్మవారిని కూడా నేనే రెడీ చేసేసాను. ఇక్కడ మా అత్తమ్మ వంటలు చేసేస్తుంటే ఇంకా ముందు స్నానం అయితే చేయగానే కాళ్ళకు పసుపు అయితే పెట్టేసుకుంటాము ఇద్దరం కూడా. ఇంకా ఇక్కడ ఫస్ట్ మా అత్తమ్మకి పసుపు పెట్టేసి తర్వాత నేనైతే పెట్టుకున్నాను. ఇంకా ఈ వీడియో అయితే కొద్దిగా లేట్గానే పోస్ట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇంకా కొద్దిగా పిల్లలతో కూడా నాకు ఎడిటింగ్ చేయడానికి అయితే టైం అయితే అస్సలు కుదరట్లేదు అనమాట. సో కొద్దిగా లేట్గానే అవుతుంది వీడియో అప్లోడ్ చేయడానికి. మేము జరుపుకున్న వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ స్నానం చేసినాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? వంట చేస్తున్నాం, ప్రిపరేషన్ చేస్తున్నాం, అన్ని ప్రిపరేషన్ చేస్తున్నా. చూద్దాం ఒకసారి. ఇంకా ఏం చేస్తున్నావు అత్తమ్మ? పులిహోర. ఇది పులిహోరకి పెరుగన్నం, పరవన్నం 3. ఓకే. ఇంకా అన్నీ ఒకటి తర్వాత ఒకటి నిదానంగా చేసుకోవాలి. ఓకే. ఇంకా అంతేనా? దాని తర్వాత గారెలు బూరెలు అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మెల్లిగా చేస్తాం. ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మేము వరలక్ష్మి వ్రతము ఎలా అయితే జరుపుకుంటామో ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ని మరిన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాం. అంతేనా అత్తమ్మ? అంతే. ఇంకా దోసపిండి వడపిండి అయితే అత్తమ్మకి మిక్సీ పట్టించేసాను కదా. అత్తమ్మ ఇంకా పులిహోర పరమన్నం ఇవి కూడా అన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో ఇంకా అక్కడ అత్తమ్మ చేసేస్తున్నారు కదా అనేసి ఇక్కడ నేను అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని వీడియో షూట్ చేస్తున్నానండి. నాకు తెలియదు అనమాట, ఫస్ట్ టైం కదా నేను షూట్ చేయటం వీడియో, అందుకే వీడియో అయితే ఇలా వచ్చింది. వీడియో షూట్ చేసిన తర్వాత మా మరిది చెప్పారనమాట, ఫ్రంట్ కెమెరా పెట్టకూడదు బ్యాక్ కెమెరా పెట్టుకోవాలనేసి. దానికి ముందు నాకు తెలీదు అనేసి చెప్పాను. ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని ఎలా తయారు చేస్తానో చూద్దాం. ఇక్కడ ఒక స్టూల్ వేసుకొని దానిపైన ఒక క్లాత్ అయితే వేసుకొని దాన్ని కవర్ చేశాను. దాని మీద తామరాకు వేసి కొన్ని బియ్యం వేసుకున్నాను. అలా బియ్యం వేసుకొని కొన్ని ఈక్వల్గా చేసుకొని దానిపైన ఈ 2 బిందెలు కూడా పెట్టుకున్నాను. పైన చిన్న బిందెకి ఒక స్టిక్ని అయితే ఇలా కట్టేసుకున్నానండి. పైన చూస్తున్నారు కదా, పైన ఇలా స్టిక్తోని కట్టేసుకున్నాను. ఇంకా ఇలా కట్టేసుకొని ఇక్కడ శారీని నేను ఆల్రెడీ నైటే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. పొద్దున హడావిడి ఉంటుంది, సో ఇంకా లేట్ అయిపోతుంది అనేసి నేను నైట్ అయితే దీన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. అలా రెడీ చేసి పెట్టుకున్నా కూడా అసలు చాలా అంటే చాలా టైం పట్టింది, అస్సలు కుదరలేదనమాట శారీ కట్టడము. ఇంకా ఎలా అలా సెట్ చేసి కట్టేసాను అనమాట. నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి కట్టాము, కానీ ఈసారి నేను ఒక్కదాన్ని కట్టాను కదా, అస్సలు నాకు కుదరలేదనమాట. ఇది నేను యూట్యూబ్లో చూసే ట్రై చేశాను. కొద్దిగా అమ్మవారిని రెడీ చేయగానే మళ్ళీ మా అత్తమ్మని పిలుస్తూ ఉన్నాను అనమాట. అంటే ఫస్ట్ టైం కదా రెడీ చేయడము, సరిగా వచ్చిందా లేదా, మళ్ళీ మొత్తం తప్పు కడితే మళ్ళీ తీయాల్సి వస్తుందని చెప్పేసి కొంచెం కొంచెం కట్టగానే అత్తమ్మని పిలుస్తూ ఉన్నాను. అక్కడ అత్తమ్మ వంట చేస్తున్నారనమాట. ఈ శారీ కట్టడం కోసం 10 సార్లు అత్తమ్మని పిలుస్తూ ఉన్నాను.
ఇంకా అత్తమ్మ వచ్చేసి సరే బాగుందిలే కట్టు ఏం కాదు ఎలా వచ్చినా పర్లేదులే ఫస్ట్ టైం కదా అనేసి అంటే ఇంకా సరే అని నాకు వచ్చినట్టు కట్టేశాను అనమాట. ఇంకా మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఎవ్రీ టైం ఇలానే చేసుకుంటాము. ఎవ్రీ టైం మాకు పంతులు వస్తారనమాట. ఎప్పుడు కూడా పంతులు గారే శారీ కట్టిస్తారు. కానీ లాస్ట్ ఇయర్ ఇంకా ఈ ఇయర్ అయితే మేమే కట్టుకున్నాము. సో ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను చెప్పాను కదా నేను, అందుకే ఇలా చాలాసేపు పట్టింది, 1 అవర్ పైనే పట్టింది. ఇప్పుడు ఇలా ఎంత కష్టపడి కట్టానో తర్వాత అమ్మవారిని రెడీ చేసినాక చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా మొత్తానికైతే శారీ అయితే అడ్జస్ట్ చేశాను. ఇంకా అది ఊడిపోకూడదు అనేసి హిప్ బెల్ట్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ వచ్చేసి అంతా కూడా సెట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారి ఫేస్ని కూడా సెట్ చేసేసాను. ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నాను కాబట్టి మీకు అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు. నేను అమ్మవారిని పూర్తిగా రెడీ చేసిన తర్వాత పెడతాను. ఇంకా ఇక్కడ అమ్మవారికి జ్యువెలరీ అండి, అంటే హారాలు ఏమేమి సెట్ అవుతాయో చూసి పెట్టానన్నమాట. ఇక్కడ నేను కాయిన్స్తో కాసుల పేరు చైన్ అయితే రెడీ చేసి వేసేసాను. అలాగే ఇంకా అమ్మవారికి బొట్లు జుట్టు కూడా పెట్టేశాను. గంధం కూడా ఇప్పుడే పెట్టేశాను అమ్మవారికి. మొత్తానికైతే మా అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసాము. అలాగే వెనక సైడు అరటి చెట్టు కొమ్మ ఉంటుంది కదండి, అది పెట్టుకున్నాము. పూజని మేము ఎలా జరుపుకున్నామో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. స్థానోహంతరేషు మూర్జం దుహానాదీనర్వాంగస్మానవాసుష్టారయితు బ్రహ్మాదీనాం గృహౌర్వామింద్రా గృహమేదినాం పాంచరాత్రా ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం దరాదార్క్షం రద్భాజాకవింజలిం వశిష్టాదిమృం వందే పాంచరాత్రః ప్రవక్తకాన్ శుక్లహం భరతరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే యస్య ద్విరతవక్త్రాద్యాః వారిషద్ధ్యా పరిషితం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రయే తదేవ లగ్నం సదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం दैव लक्ष्मीपतिरेङ्गं स्मरामि स्मृते सकलकल्याणं वाजनं यत्र जायते पुरुषस्तं तव नित्यं प्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलं तेषां हृदिस्थो भगवान् मङ्गलायातनो हरिः लाभस्तेषां जयस्तेषां कृतस्तेषं पराभवः येषामिन्दे वर्ष्यामो हृदिस्थो जनिहार्तना आपरापहर्तारं दातारं सर्वसम्पदां लोकाविरामं. వీడియో మరీ ఎక్కువ లాంగ్ అయిపోతుందనేసి అక్కడక్కడ క్లిప్స్ అయితే పెడుతూ ఉంటాను. हस्तो प्रक्षाल्य नेत्रो प्रक्षाल्य पश्चिमे आचम्य अच्युताय नमः मणि अनन्ताय नमः मणि गोविन्दाय नमः विष्णवे नमः वरसुदाय नमः हस्तो प्रक्षाल्य नेत्रो प्रक्षाल्य आचम्य अच्युताय नमः मणि अनन्ताय नमः मणि गोविन्दाय नमः विष्णवे नमः वसुदाय नमः विक्रमाय नमः नारायणाय नमः श्रीराय नमः श्रीकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः मृत्युंजयाय नमः निरुद्धाय नमः विश्वोत्तराय नमः दियोक्षाय नमः नरसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः इंद्राय नमः नमः श्रीकृष्णाय परब्रह्मणे नमः प्रतिष्ठन्तु ఈ మూడు వేల అక్షంతులు తీసుకొని స్మెల్ చేసి లెఫ్ట్ చూడండి స్టార్ట్ చేసి प्रतिष्ठन्तु गुरुशाचा एतेषां विभागः एतेषामाभिरोधेनः ब्रह्मार्पणमासमाभिः प्राणानायितेर्नियोगः ओं भूः ओं भवः ओं स्वः महान्तरहन्तवः ओं सकन्दचोदवः नमो देवस्यादिमे धियो यः प्रचोदयात् मा पूज्यो देवसोमतं ब्रह्म भूर्भुवस्सुवरं पुनः स्तोत्रक्षालय शुभाग्रयाद्यञ्जः सुमङ्गलेर्यं वधूरिमागुं सौभाग्यवस्यात्मस्मै यादास्ता विपरीतनाः. అక్షంతలు ఇచ్చారా? పద్నామి దక్షిణహస్తే నవసూత్రాం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యం చ దానం సర్వదానం యాడ్ చేసుకోవచ్చు. పద్నామి దక్షిణహస్తే నవసూత్రాం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యం చ సౌభాగ్యం దేహి మే రమే. అథాయాం పరిపూర్ణతాయతః శ్రీం ఏదైనా పైన కొబ్బరికాయ తీసేయండి. మీరు అక్షంతల కలశానికి వేసి నమస్కారం చేసుకోండి. కొబ్బరికాయ పక్కన పెట్టేసుకోండి. గ్లాసు ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే అన్నీ తీసేసుకోండి. ఆ ప్లేట్ కూడా తీసేయండి, ఇక్కడ ఇచ్చేయండి, బయట పెట్టేసుకోండి. ప్లేస్ ఖాళీ చేసుకోండి. ఇప్పుడు పువ్వులు అవసరం లేదు కదా? అయిపోయింది కదా. రెండు చేతిలో పట్టుకోండి. కథ
వాయనం ఇస్తుంది మీరు ఇలా ఈ విధంగా మా పూజ అయితే జరుపుకున్నాము. మరి మేము జరుపుకున్న పూజ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా ఒక ముగ్గురికి అయితే వాయినాలు ఇచ్చేసాము. ఇంకా కొన్ని వాయినాలు టెంపుల్లో ఇచ్చామన్నమాట ఈవినింగ్. చూసారు కదా, ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయింది. మరి మేము జరుపుకున్న పూజను చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి ఎన్నెన్నో వ్లాగ్స్ని తీయగలుగుతాము. సో తప్పకుండా మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.